జనాలు ఎక్కువగా ఉండండి. ఒకటి చరణాడు తెరచనున్నాడు. ప్రమాదాలు జరగకుండా దూరంగా చూడండి. ఇటువంటి అలాంటి సంఘటన జరిగితే కమిటీతో సంబంధం లేదు. మొదట్లో పూర్తి చేసే అభిప్రాయం. మండలం చినగుడిపాల గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ శ్రీ పరదేశమాంబ అమ్మవారి తీర్థం మరి 2వ రోజులు ఈరోజు జిల్లా స్థాయి భారీ ఎడ్ల పరుగు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రామీణ ప్రాంతంలో ఈ అమ్మవారి జాతరలు అనేవి ప్రసిద్ధండి. ప్రతి గ్రామంలో కూడా ప్రతి గ్రామం ఎల్లవేల్పైనటువంటి ఆ గ్రామం ఎల్లవేల్పుల్ని దీపదీప నైవేద్యాలతో మరి కొలిచి మరి ఇటువంటి ఉత్సవాలని ఘనంగా నిర్వహించడం పల్లెటూరు వాతావరణం. అదేవిధంగా మరి ఈరోజు మేము ఈ పరదేశమాంబ జాతర 2వ రోజు మరి జిల్లా స్థాయి ఎడ్ల పరుగు ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ ఎడ్ల పరుగు ప్రదర్శనకి మరి ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి మరి విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల నుంచి కూడా మరి భారీ స్థాయిలో ఎడ్లు బళ్ళు రావడం జరిగింది. అదేవిధంగా మరి ఈ భారీ ఎడ్ల పరుగు ప్రదర్శనకు మరి మొదటి బహుమతిగా 15,000 రూపాయలు, అలాగే 2వ బహుమతిగా 2,000 రూపాయలు, అలాగే 10,000, 8,000 అలా చొప్పున ఈ ఎడ్ల బళ్ళు యజమానులకి మరి పారితోషికాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈరోజు ఈ జిల్లా స్థాయి ఎడ్ల పందెంలో పాల్గొన్నటువంటి ఎడ్ల బండ్ల యజమానులందరికీ కూడా మరి ముఖ్య విజ్ఞప్తి, అందరూ కూడా మరి ఈరోజు ఈ భారీ ఎడ్ల పరుగు ప్రదర్శనలో పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అఖండ ప్రజానీకానికి కూడా మా ఉత్సవ కమిటీ తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ జాతరలో మరి అనేక రకాలుగా మరి చిరు వ్యాపారస్తులు అవనియండి అందరూ కూడా మరి సాటిస్ఫై అయ్యి మరి ఈ జాతర నుంచి ఈ రోజుతో విముక్తి కలుగుతుందని చెప్పేసి మరి ఈ విధంగా పరదేశమాంబకి మేము మరి వెలువెత్తుకుంటున్నాం. ధన్యవాదాలండి.